విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవరాత్రుల్లో బుధవారం అక్టోబర్ 1 శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంగా మనము అమ్మవారిని పూజించుకుంటాం. భారతీయ సంస్కృతిలో శ్రీ మహిషాసుర మర్దిని దుర్గాదేవి అత్యంత శక్తి స్వరూపమైనటువంటి రూపం. మరి మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించిన ఈ అమ్మవారు భక్తులందరికీ కూడా ధైర్యము, విజయము, శత్రునాశనము, భయ నివారణ ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ రూపాన్ని ప్రత్యేకంగా శక్తిపీఠాలు, నవరాత్రులు, శుక్రవారము, మంగళవారం రోజు పూజించడం మంచిది. అయితే ఇక్కడ మనం నవరాత్రుల్లో పూజా విశేషాన్ని, అలాగే అలంకారం కానీ, పూలు కానీ, వస్త్రధారణ, ప్రసాదాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజకు ముందు ఉదయాన్నే స్నానం చేసుకొని పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంటిని శుభ్రపరచుకుని పూజా స్థలాన్ని పవిత్రంగా సిద్ధం చేసుకుని గోమయంతో, గంగాజలంతో శుభ్రపరచుకుని అమ్మవారి విగ్రహాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ పెట్టి కొన్ని దీపాలు వెలిగించుకుని కలశాన్ని తయారు చేసుకోవాలి. అందులో గంగాజలాన్ని, మామిడాకులు, తులసి వేసి కొబ్బరికాయతో మనము కలశాన్ని కూడా అలంకరించుకుని అందులో అమ్మవారిని ఆవాహన చేసుకుంటాం. అమ్మవారిని ఎలుపు, గులాబీ రంగు చీరతో అలంకరిస్తాము. పసుపు, కుంకుమ, గంధము అన్నీ కూడా సమర్పించుకుని బంగారు ఆభరణాలు కానీ, పసుపుతో చేసినటువంటి బంగారు ప్రతీకలుగా చేసినటువంటి ఆభరణాలతో కానీ అమ్మవారిని అలంకరిస్తాం. సింహవాహనకు ప్రతీకగా అక్కడ మనము అలాంటి అలంకారాన్ని కూడా చేసుకోవచ్చు. ఎరుపు జపా పుష్పాలు, గులాబీలు, ఎరుపు చామంతులు, కంది పువ్వులు, ఎరుపు రంగు పూలన్నీ కూడా మహిషాసుర మర్దిని దేవికి ప్రీతికరమైనవి. ఎరుపు అనేది ధైర్యానికి ప్రతీక. అలాగే పూజ చేసేవాడు కూడా ఎలుపు కానీ, గులాబీ కానీ, పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించవచ్చు. పూజకు ముందుగా గణపతిని పూజించి కలశ పూజ చేసి అమ్మవారిని ఆహ్వానించుకోవాలి. మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని, దుర్గా సప్తసతి, అర్గళా స్తోత్రము, కీలక స్తోత్రాలను పఠించుకోవడం, నైవేద్యంగా తీపి పదార్థాలు, పాయసం, పులిహోర సమర్పించుకుంటాం. చివరగా హారతి ఇచ్చి పూజని పూర్తి చేసుకుంటాం. మరి ఈ అమ్మవారి పూజ వలన మనకి శత్రునాశనం, అడ్డంకుల తొలగింపు, ధైర్యము, శక్తి, విజయాలు లభిస్తాయి. వ్యాధులు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంపద, ఐశ్వర్యం పెరుగుతాయి, దుష్ట శక్తులు కానీ, భూత బాధలు కానీ మనకు తొలగిపోతాయి. విద్యార్థులకు విద్యలో విజయాలు, గృహస్థులకు కుటుంబ శాంతి మనకు లభిస్తుంది. మరి పూజ రోజున మాంసాహారాన్ని కానీ, మద్యాన్ని కానీ విసర్జించాలి. కోపము, అహంకారము, అశ్రద్ధ కూడదు. నల్లని పూలు కానీ, మలినమైనటువంటి వస్తువుల్ని కానీ సమర్పించకూడదు. అమ్మవారి పూజ సమయంలో అశుభ్ర ప్రవర్తన చేయకూడదు, కలహాలు కూడదు, అబద్ధాలు చెప్పకూడదు. మరి అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు సమర్పించుకోవాలి? బెల్లం పాయసం కానీ, శనగపప్పు, వడలు, పులిహోర, పాలు, పెరుగన్నం, కొబ్బరి నైవేద్యంగా సమర్పించుకోవాలి. నైవేద్యాన్ని కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో పంచుకోవాలి. మరి పూజలో గనక ఏదైనా మంత్రం తప్పు జరిగితే ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం మహిషాసుర మర్దిన్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. దీపం ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవాలి. నైవేద్యం పాడితే కొత్త నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించాలి. పాత్రలు విరిగినా, పువ్వులు ఎండిపోయినా వెంటనే క్షమాపణ కోరుకొని కొత్త వాటిని సమర్పించుకోవాలి. మంత్రం తప్పుగా చదివితే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా, క్షమాపణ స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చు. పూజ మధ్యలో కనుక అంతరాయం కలిగితే అమ్మవారికి పసుపు రంగు అక్షతలను కానీ, పుష్పాన్ని కానీ, వస్త్రాన్ని కానీ సమర్పించుకుని పూజను మనం కొనసాగించాలి. నైవేద్యం పూలు కింద పడితే కొత్త వాటిని మనము అమ్మవారికి సమర్పించుకోవాలి. మరి శ్రీ మహిషాసుర మర్దిని దుర్గా పూజను భక్తితో, పవిత్రతతో గనక చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి మీ అందరికీ కూడా శత్రునాశనం కలిగి ఐశ్వర్యము, ధైర్యము, ఆరోగ్యము, విద్య, విజయాలు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మీకు లభించాలని భక్తి, పవిత్రత, సమర్పణ భావంతో మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు.